ఇవాళైతే కొత్త స్టాక్ మళ్ళీ తెచ్చేసానండి. చాలా మంది చాలా రకాలు అడుగుతున్నారు. న్యూ స్టాక్ అయితే దిగింది. సో ఆర్డర్స్ విషయానికి వస్తే కొంచెం డల్ అయిందనే చెప్పుకోవాలి. బట్ కొత్త కొత్త మోడల్స్ దిగితే మళ్ళీ అయ్యే అడుగుతూ ఉంటారు కదా. ఎంతమందో వెయిట్ చేస్తున్నారు ఈ ఐటమ్స్ కోసం. అయితే బ్రాస్లెట్స్ కోసం అండి ఇవి. తర్వాత కుదిరితే ఖచ్చితంగా మేకింగ్ వీడియోస్ అయితే పెడతాను. ఈ బీడ్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి పర్సనల్గా. ప్రస్తుతానికి అయితే నాకు 4 కలర్స్ దొరికాయి. ఇంకా దొరికితే ఇంకా కలర్స్ కూడా తీసుకొస్తాను అనమాట. చూసారు కదా 4 కలర్స్. వీటితో ఏం చేయొచ్చు ఏంటి అనేది నేను ముందు మేకింగ్ వీడియోస్ కూడా పెడతానండి డెఫినెట్గా. వీటి కోసం అయితే ఇది వైరు, ఇది అనేది ఎక్స్పెండ్ అవుద్ది అనమాట. మీకు క్లియర్గా ఇది కూడా ఒక వీడియోలో ఎలా చేసుకోవచ్చు, దీంతో ఇది ఎలా ఎక్స్పెండ్ అవుద్ది, దీన్ని ఎలా ఎక్కించుకోవాలి అన్నీ కలిపి ఒక వీడియోలో అయితే కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాను. ఇప్పుడైతే స్టాక్ ఏమొచ్చిందని చూపిస్తున్నా అంతే. సో వీటి కోసం అనమాట. ఇది ఓన్లీ ఎలాస్టిక్ థ్రెడ్ అనమాట. ఇది ఎక్స్పెండ్ అవుద్ది. ఇది వచ్చేసి గేర్ వైర్ అండి. మీరు బీడ్స్ తోటి చేసుకోవడానికి కానీ ఏమైనా నెక్ సెట్స్ తయారు చేయాలి జ్యువెలరీ వైజ్గా అంటే మీకు ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. బుట్టలు కూడా చేస్తారు కదండి, బుట్టలకు కూడా కొంచెం యూస్ఫుల్ ఉంటుంది. ఫ్యాబ్రిక్ జ్యువెలరీకి కూడా యూజ్ ఉంటుంది. అందుకే ఇవి అడిగారని తెచ్చాను. అండ్ అయిపోయిన స్టాక్ అయితే రీస్టాక్ చేశానండి. ఫ్యాబ్రిక్ గమ్స్ ఎన్ని తెచ్చినా అయిపోతూనే ఉన్నాయి. ఫాస్ట్ డ్రై గమ్ అండి ఇదైతే. చూసారు కదా చాలా క్విక్గా ఆరిపోతుంది. ఇదైతే నేను బాగా ఎమర్జెన్సీ ఉన్నప్పుడైతే ఇవే యూజ్ చేస్తాను. ఇవైతే నిజంగానే ఫాస్ట్గా అయిపోతాయి అండ్ ట్రాన్స్పరెంట్గా అయిపోతుందండి. చాలా బాగుంది ఇది ఫినిషింగ్ అయ్యాక. ఇకపోతే ఇవైతే మంచి ట్రెండింగ్లో ఉన్నాయండి, చూస్తున్నారు కదా. దీనిది ఇదేంటంటే మామూలుగా మనం స్టోన్ లైన్ తెస్తాము, అవి ఏంటంటే వరుసగా స్టోన్స్ ఉంటాయి, లేదు పెరలు ఉంటాయి. ఇది ఒకటి స్టోను ఒకటి పెరల్ ఉంది. చాలా ట్రెండింగ్లో ఉన్నాయండి బ్యాంగిల్స్కి. ఇది గోల్డ్ అండ్ పెరలు, దాంట్లోనే సేమ్ పెరల్ ఒకటి వైట్ స్టోన్ ఒకటి అండి. సో ఇవి రెండు కలర్స్ ఉన్నాయి ఇప్పుడైతే మన దగ్గర. నేను ఈ వీడియోలో అయితే కాస్ట్లో ఏం మెన్షన్ చేయట్లేదు, అవన్నీ నేను క్యాటలాగ్లో యాడ్ చేస్తానండి త్వరలోనే. అక్కడ నుంచి చూడండి, లేదంటే షార్ట్ వీడియోస్లో విడివిడిగా కాస్ట్లోనే మెన్షన్ చేస్తాను. అండ్ ఇవి చిన్నవి తెలుసు కదండి. కలర్స్ అయితే నా దగ్గర ఆల్రెడీ చాలా ఉన్నాయి, బట్ లేని కలర్స్, అయిపోయిన కలర్స్ ఉంటాయి కదా. సో అవన్నీ నేను మళ్ళీ కూడా తెచ్చానమాట. చూస్తున్నారు కదా, గ్రీన్ కలర్, స్కై బ్లూ, ఇదైతే కాపర్ అండి. నాకు చాలా బాగా నచ్చింది. కాపర్ కూడా ఇప్పుడు బాగా అడుగుతున్నారు, ట్రెండింగ్లో ఉంది కదా, అందుకే కాపర్ కూడా యాడ్ చేశాను ఈసారి. ఇదైతే మెరూను, దాంట్లోనే రెడ్, లైట్ గ్రీన్ అండి. చాలా బాగున్నాయి కలర్స్ అయితే. నా దగ్గర ఆల్రెడీ ఇంకా కలర్స్ ఉన్నాయి, అవి కాకుండా ఇప్పుడు మళ్ళీ రీస్టాక్ అయిన కలర్స్ చూపిస్తున్నాను. అండ్ గోల్డ్ కాసులు అండి, బిగ్ సైజు, మన రెగ్యులర్గా యూజ్ చేసేదానికన్నా బిగ్ సైజు. ఇవైతే మనకి రబ్బర్ బ్యాండ్స్లో అలా యూజ్ చేయడానికి ఉంటుంది అనమాట. బిగ్ సైజ్ కూడా అడుగుతున్నారని తెచ్చాను. ఇవైతే సి షేప్ అండి. కొన్ని కడా బ్యాంగిల్స్లో వాటిల్లో అయితే ఈ సి షేప్ అనేది బాగా యూజ్ చేస్తున్నారు. సో ఇవి అందుకోసం ఇవి తెచ్చాను అనమాట. దీన్ని కూడా మేకింగ్ వీడియో త్వరలో చేస్తాను, బట్ ఇంకొంచెం మెటీరియల్ రావాలి దీంతో బ్యాంగిల్ చేయాలంటే, అందుకే వెయిట్ చేస్తున్నాను. ఇవి కొత్త రకమనే చెప్పుకోవాలండి. లీవ్స్, చాలా స్మాల్ లీవ్స్ అండి. దీన్ని కూడా ఏదైనా మేకింగ్ చేద్దాము, ఇయర్ రింగ్స్లో కానీ క్లిప్స్లో కానీ ఏదైనా పెడదాం అనేసి తెచ్చాను. జస్ట్ యూజ్ ఉంటుంది అనేసి. ఇదైతే ప్రయోగం నేనే చేయాలి ఇప్పుడు దాకా ఇది ఎవరు చూపించలేదు. ఈ ఐటెంతో నేనైతే ప్రయోగం చేసి మరి మీకు చూపిస్తాను. ఇవైతే గోల్డ్ రింగ్స్ అండి. రింగ్స్ ఎలా ఉంటాయో చూస్తున్నారు కదా. ఇవి జర్కన్ స్టోన్స్కి యూజ్ చేస్తారనమాట. ఇవి ఒక రింగ్ పెట్టేసేసి దీని మధ్యలో మనం జర్కన్ స్టోన్ పెడితే ఫినిషింగ్ అనేది చాలా బాగా వస్తుంది. మీకు బయట మెటల్ బ్యాంగిల్స్లో ఉంటాయి ఆ మోడల్, సేమ్ మోడల్ మనం వీటితో చేసుకోవచ్చు. అది కూడా నేను 4 కట్ బ్యాంగిల్ మీద తయారు చేసి చూపిస్తాను ఎలా వస్తాయి ఏంటనేది. దానికోసం ఈ రింగ్స్ అయితే తెచ్చాను. ఇంకా చాలామందికి డౌట్ ఉందండి, నా దగ్గర ఇయర్ రింగ్స్ మెటీరియల్ ఉందా లేదా అని.
నా దగ్గర అయితే ఖచ్చితంగా ఉందనే చెప్తానండి. ఉన్నాయి, బట్ క్యాటలాగ్లో అప్లోడ్ చేయడానికి నాకు కొంచెం టైం పట్టింది. ఎందుకంటే నాకు చాలా అంటే చాలా వర్క్ ఉంది, మేకింగ్ వర్క్. సో బ్యాంగిల్ మేకింగ్ వల్ల నాకు కొంచెం ఫొటోస్ తీయడానికి క్లియర్గా అప్డేట్ చేయడానికి కుదరట్లేదు. ఇవి ఐ పిన్స్ అండి. ఇవి జ్యువెలరీ మేకింగ్కి పర్ఫెక్ట్గా మనకు కుదురుతాయి. బ్యాంగిల్స్లో కూడా అక్కడక్కడ మనం వీటికి ముత్యాలు యాడ్ చేసుకొని బ్యాంగిల్స్లో కూడా పెట్టుకోవచ్చు, క్లిప్స్లో పెట్టుకోవచ్చు, అన్ని విధాలా యూజ్ ఉంటుంది. సో అందుకు తెచ్చాను. ఇకపోతే జర్కన్ స్టోన్స్ అండి. నాకు కలర్స్ అయితే అస్సలు లోకల్లో అయితే దొరకట్లేదు, బయట నుంచి తెప్పించడానికి టైం పడుతుంది. అందుకోసం ప్రస్తుతానికి నాకు ఇలా షీట్ వైజ్గా అయితే దొరికాయి. చూస్తున్నారు కదా, క్లియర్గా చూడండి. మొత్తం అన్ని కలర్స్ కలిపి ఒక షీట్ లాగా వచ్చాయన్నమాట. సో ఇవి ఏవైనా నాకు యూస్ఫుల్ ఉంటుంది కదా, ఏమైద్దిలే అని తెచ్చారనమాట. ఇవి కూడా ఇప్పుడు మన దగ్గర స్టాక్ అయితే ఉంది. బటర్ఫ్లైస్ అండి, చిన్న బటర్ఫ్లైస్ మనం రబ్బర్ బ్యాండ్స్ చేసుకోవచ్చు అనేసి వీటి మీద డిజైన్ చేద్దామని తెచ్చాను. అండ్ హార్ట్ షేప్ అండి. ఇవైతే చాలా క్యూట్గా ఉన్నాయి. చూసారు కదా, ఇవైతే బ్రాస్లెట్లో మేకింగ్ చేసి పెట్టచ్చండి. మధ్యలో మనం ఇది బ్రాస్లెట్లో పెట్టచ్చు, లేదు అంటే బ్యాంగిల్స్ మీద కూడా దీన్ని పెట్టి దీని చుట్టూ స్టోన్ లైన్ కానీ ఏమైనా పెట్టేసి మనం డిజైన్ చేయొచ్చు. అందుకని ఇది తెచ్చాను. సో కొన్ని చోట్ల అయితే మనమే కట్టు తీగతో తయారు చేసుకోవాల్సి ఉంటుంది. మనకి బీడ్స్ అవసరం అవుతాయి కొన్ని డిజైన్స్కి. సో బీడ్స్ కూడా ఇప్పుడు విడివిడిగా అన్ని కలర్స్ కొనాలి అంటే విడివిడిగా చాలా అవుతాయి. ఇట్లా షీట్ వైజ్గా తెచ్చానండి. షీట్ అయితే మీకు చాలా తక్కువకే వస్తుంది. సో ఇట్లా కలర్స్ షీట్ కూడా ఉంది, ఇప్పుడు కావాలంటే అవి తీసుకోండి. ఇంక ఇవన్నీ అవేనండి, జర్కన్ స్టోన్స్, బీడ్స్ అవన్నీ తెచ్చానమాట. ఎన్ని కావాలంటే అన్నీ నా దగ్గర స్టాక్ అయితే ఉన్నాయి రెడీగానే. ఇవి కూడా ఎవరికైనా కావాలంటే బుక్ చేసుకోండి. స్క్రీన్ మీద అయితే వాట్సాప్ నెంబర్ ఇస్తానండి, అవి చూడండి. ఆ నెంబర్కి ఎవరికైనా కావాలన్నప్పుడు బుక్ చేసుకోండి. ఇవి కూడా కొత్త మెటీరియల్ అండి, ఇప్పుడు దాకా ఎవరు చూపించి ఉండరు. ఇవైతే నాకు చాలా బాగా నచ్చాయి. గ్లాస్ ఫ్లవర్స్ అండి. ఇవి బ్యాంగిల్ మీద పెట్టి చేద్దాం అనిపించింది నాకైతే, చాలా ముద్దుగా ఉన్నాయి. సో వీటికి కాంట్రాస్ట్గా జర్కన్ స్టోన్ మధ్యలో పెట్టేసి ఇవి అనేవి క్లిప్ మీద యూజ్ చేసుకోవచ్చు, బ్యాంగిల్ మీద కూడా యూజ్ చేసుకోవచ్చు. నాకైతే ఇవి చాలా బాగా నచ్చాయి పర్సనల్గా. నేనైతే ఇవి నేనే ఖచ్చితంగా మేకింగ్ చేస్తానండి. ఇకపోతే ఫైనల్లీ బీడ్స్ కలెక్షన్ అండి. బీడ్స్, హాఫ్ బీడ్స్. ఇవి అయితే హాఫ్ బీడ్స్. దీంట్లో కూడా చూసారు కదా, ఈచ్ వన్ 2 ప్యాకెట్స్ ఉన్నాయి. ఈచ్ వన్ 2 ఉన్నాయి కాబట్టి మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఏదైనా మేకింగ్ చేసుకోవడానికి ఒక 2 ప్యాకెట్స్ కాబట్టి ఇలా కూడా సరిపోతాయి. లేదు మాకు ఇవి ఎందుకు సరిపోతాయి అన్న వాళ్ళకి కొంచెం ఎక్కువ క్వాంటిటీ కావాలన్నా కూడా ఇప్పుడు మన దగ్గర అయితే అవైలబిలిటీలోకి వచ్చేసాయండి. సో చూస్తున్నారు కదా, చాలా కలర్స్ అయితే తెచ్చేస్తాను. ఫస్ట్ అయితే నా ఫేవరెట్ పింక్ అండి, పింక్ చూపిస్తున్నాను. ఈ పింక్ మీద ఎంత ఉన్నా నాకు విరక్తి కలగదు. సో ఫస్ట్ దీంతో ఓపెన్ చేస్తున్నాను. హాఫ్ బీట్స్ అండి, చూసారు కదా. దీంట్లో కలర్స్ డార్క్ గ్రీను, ఇదైతే ఆరెంజ్ ఫ్యాన్సీ షేడ్ అనమాట, లైట్ షేడ్, ఎల్లో, రాయల్ బ్లూ కన్నా లైట్ కలర్, బేబీ పింక్ అండి. ఇది పింక్ షేడే బట్ ఇంగ్లీష్ కలర్ అనమాట, మిక్సింగ్ కలర్. ఇది పేస్టల్ గ్రీన్ అండి. ఇది చాలా లైట్ షేడ్ అనమాట, చాలా బాగుంది లైట్ షేడ్. అండ్ ఇవైతే రైన్బో అండి, బ్రౌన్ మీద రైన్బో కలర్ వచ్చింది. సో చూస్తున్నారు కదా, ఇవన్నీ మీకు జూమ్లోనే చూపిస్తున్నాను. ప్రతి ఒక్క ఐటమ్ అయితే క్లియర్గా చూపిస్తున్నాను. ఇంక ఇవే కాదు, ఇంకా కలర్స్ ఉన్నాయండి. ఇవి గ్రీన్ మీద రెయిన్బో కలర్ వచ్చాయి. అండ్ ఇవి వచ్చేసి ఆరెంజ్లోనే ఇది ఒక షేడ్లా వచ్చిందండి. ఇది స్కై బ్లూలో లైట్ సీ గ్రీన్ లైట్గా ఉంది, కొంచెం స్కై బ్లూ కూడా కాదు, దాంట్లో లైట్ షేడ్.
ఇది పెసరపచ్చ గ్రీన్ అండి, పెసరపచ్చ గ్రీన్ అన్నమాట. ఇది డిసెంబర్ కలర్లో ఫ్యాన్సీ షేడ్ అండి. ఇది కనకాంబరం కలర్, వైలెట్ అండ్ ప్యారెట్ గ్రీన్. చూసారు కదండి, ఇన్ని కలర్స్ అయితే ఇప్పుడు అవైలబిలిటీలోకి వచ్చేసాయి. చాలా అంటే చాలా కలర్స్, చాలా స్టాక్ అయితే తీసుకొచ్చేసాను. మీకు ఏది కావాలన్నా బుకింగ్ చేసుకోండి. అండ్ అది కాకపోయినా మీకు మేకింగ్ ఎలా చేయాలనేది కూడా క్లిప్స్ వైజ్గా నేను చూపిస్తాను ముందు ముందు వీడియోస్లో. థ్రెడ్స్ అండి, ఇన్ని థ్రెడ్స్ తెచ్చినా కూడా నా దగ్గర ఇంకా తక్కువ అన్నట్టు ఉంటాయి. బేబీ పింక్ అండి, చాలామంది కలర్ అడిగారు. బాగా షేడ్ అయితే ఈసారి పర్ఫెక్ట్ షేడ్ వచ్చింది, నాకు బాగా నచ్చింది. అందుకే లేని షేడ్స్ అయితే కొన్ని తెచ్చానమాట. రాయల్ బ్లూ అండి, మంచి రాయల్ బ్లూ కోసం నేను చాలా రోజుల నుంచి చూస్తున్నాను. నాకు అయితే డార్క్ దొరుకుతున్నాయి, లేదు లైట్ దొరుకుతున్నాయి. ఇదైతే పర్ఫెక్ట్ కలర్ వచ్చింది. ప్యారెట్ గ్రీన్ అండి, ఈ షేడ్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. గ్రీన్, పర్పుల్ కలర్ అండి. పర్పుల్ ఇప్పటికి కనీసం ఒక 10 బాక్సెస్ దాకా తెచ్చుంటాను. ఈ షేడ్ 16 నెంబరు 17 నెంబరు. అసలు ఈ షేడ్స్ మనం ఎన్ని తెచ్చినా కూడా అస్సలు స్టాక్ ఉండట్లేదండి. సో మళ్ళీ అయితే నేను తీసుకొచ్చేసాను అనమాట. ఇకపోతే మ్యాట్ కుందన్స్ అండి, అస్సలు మ్యాట్ దొరకట్లేదు. మీకు ఆ విషయం చాలా వీడియోల్లో చెప్పుకున్నాను. సో నాకు దొరికినప్పుడల్లా నేను అసలు వాళ్ళ దగ్గర ఏం ఉంచానండి, కొంచెం కొంచెం దొరికినా కూడా తెచ్చేస్తూనే ఉంటాను. 4mm అండి రెడ్, ఇదైతే ప్యారెట్ గ్రీను నా దగ్గర లేదు అని తెచ్చాను అనమాట. స్క్వేర్, ఇది కూడా 4mm, టమాటో రెడ్ కలర్ అండి. ఇది వచ్చేసి డ్రాప్ షేపు వైలెట్ కలర్ అండి. ఇది రాయల్ బ్లూ కలర్ స్క్వేర్లో అండి. ఇవి గ్లాస్ డైమండ్ షేపు, ఇవి రాయల్ బ్లూనే గ్లాసీలో స్క్వేర్ అనమాట, 4x4. ఇవి కూడా స్టాక్ అయిపోయాయి కదా అని తెచ్చేసాను. ఇకపోతే ఇవి అండి, నా దగ్గర అసలు స్టాకే ఉండట్లేదు. ఇప్పుడు కూడా నాకు చాలా అంటే పెండింగ్లో ఉన్నాయి అనమాట. ఈ ప్యాకెట్ ఎంతసేపు ఆర్డర్ వెయిట్ చేస్తుందో కూడా తెలీదు, అట్లుంది ప్రస్తుతం పొజిషన్. చూస్తున్నారు కదా, మీకు జూమ్లో కూడా చూస్తున్నారు కదా, అసలు షైనింగ్ అయితే సూపర్ ఉంటుందండి. అన్నీ అయితే క్వాలిటీ వైజ్గా అయితే మన దగ్గర చాలా బాగా వస్తాయి. సెరామిక్ హార్ట్ షేప్ అండి ఇది. సో బిగ్ సైజ్ వస్తుంది ఈ హార్ట్ షేప్ అనేది. మీకు ఇందులో కూడా ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి. ఇదైతే స్క్వేర్లో స్మాల్ సైజ్ అండి, మీరు గమనిస్తే మీకు అర్థమవుతుంది. చూడండి, స్మాల్ వైట్ అనమాట. మనకు రెగ్యులర్గా వచ్చేది 4x4 వస్తుంది, ఇది వచ్చేసి 3x3 వస్తుందండి. సో స్మాల్ వైట్, ఇందులో గోల్డ్ కూడా ఉంటుంది, గోల్డ్ కూడా ఉంది. బట్ ఇప్పుడు నాకు ప్రజెంట్ వైట్ అయిపోయిందని వైట్ తెచ్చాను. అండ్ ఫైనల్లీ ఓహెచ్పి షీట్స్ ఉన్నాయా సిస్టర్ అని చాలామంది అడుగుతున్నారు. బట్ నేను క్యాటలాగ్లో అప్లోడ్ చేయకపోవడం ఎవరికి తెలియట్లేదు. నేను త్వరలోనే ఖచ్చితంగా కంప్లీట్ చేస్తానండి క్యాటలాగ్ కంప్లీట్గా. చూస్తున్నారు కదా, ట్రాన్స్పరెంట్ షీట్స్ అనేవి ఇలా వస్తాయి అన్నమాట. మధ్యలో వైట్ పేపర్ ఉందండి, అందుకే మీకు వైట్ కనిపిస్తుంది. ఎట్లా వస్తుంది అనేది చూపిస్తాను చూడండి. ఇవన్నీ ఇలా వస్తుంది, ట్రాన్స్పరెంట్ షీట్ అనేది ఇలా ఉంటుంది అన్నమాట. సో చూస్తున్నారు కదా, ట్రాన్స్పరెంట్ షీట్ అనేది ఇలా వస్తుంది. దీనికి ఒక వైట్ పేపర్ పెట్టేసి ఇలా మనకి ఇస్తారు. సో ఇవి కూడా అయితే నా దగ్గర స్టాక్ ఫుల్గానే ఉందండి. చూస్తున్నారు కదా, ఇది కూడా కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి. సో ఇవాళ మెటీరియల్ అయితే ఇవేనండి, మొత్తం మెటీరియల్ అయితే ఇవే చూపిస్తున్నాను. ఇవే ఉన్నాయని కాదు, చూస్తున్నారు కదా, ఇవి కాకుండా కూడా ఇంకా స్టాక్ ఉన్నాయి. ప్రస్తుతానికి రీస్టాక్ అయినవి మీకు చూపిస్తున్నాను అనమాట. ఇవాటికైతే వీడియో ఇంతే అండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లాస్ట్ వరకు చూసారు కదా. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. 1Kకి దగ్గరగా ఉన్నాను.
తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.